మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे,
జై మహాలక్ష్మి. ఇప్పటి వరకు మేము మీకు ఆదిశక్తి మహామాయ యొక్క లక్ష్మీ అవతారమును చూపించినాము. ఈ అవతారములో లక్ష్మి యొక్క ఆవిర్భావము సముద్రమథన సమయంలో సాగర గర్భము నుండి సంభవించినది. కావున సముద్రదేవుడు వారిని తమ పుత్రికగా స్వీకరించినారు. భగవానులు విష్ణువుతో భగవతి లక్ష్మి యొక్క వివాహ సమయములో సముద్రదేవుడే వారి కన్యాదానము గావించినారు. मम सुता सहधर्मचरी तव प्रतीक्षुचैनां भद्रं ते पाणिं ग्रहणीष्व पाणिना पतिव्रता महाभागा छायेवानुगता सदा. ఏ విధముగా శేషసాయి భగవాను విష్ణువు యొక్క హృదయంలో ఈ కాంక్ష కలదు. ఎప్పుడైతే జగత్తులో ధర్మము క్షీణించునో, సాధుజనులపై దుష్టులు క్రూరుల అత్యాచారములు పెరిగి అసహాయమగును, అప్పుడు దుష్ట శిక్షణకు సాధుజనులను ఉద్ధరించుటకు భగవాన్ విష్ణువు మరి ఒక నూతన అవతారము ధరించవలసి వచ్చు. ఎందుకంటే భగవాన్ విష్ణువు యొక్క అవతారములు అనంతమైనవి. కానీ పురాణములలో మరికొన్ని అవతారముల వర్ణనే లభించును. కొన్ని పురాణములలో కేవలం ముఖ్యమైన దశావతారములనే వర్ణించినారు. అవి మత్స్య, కశ్యప, వరాహ, రామ, కృష్ణ, కల్కి ఇత్యాదులు. శ్రీమద్భాగవత మహాపురాణంలో 24 ముఖ్యావతారముల వర్ణన లభించును. భగవాన్ విష్ణువు వలె భగవతి మహాలక్ష్మిను తమ భక్తులను రక్షించుటకు సమస్త లోకముల యందు శ్రద్ధ భక్తిని స్థాపించుటకు వివిధ కాలములలో, వివిధ స్థలములలో, వివిధ రూపములలో ప్రత్యక్షమైనారు. చెప్పాలంటే భగవతి మాత యొక్క అవతారముల అనంతములని వినినాము. కాని గ్రంథములలో వారి అతి ముఖ్యమైన రూపముల వర్ణనే లభించును. ఉదాహరణకి వామన పురాణంలో దేవీమాత యొక్క నామములను వర్ణించు వారిని కాత్యాయని, సరస్వతి, అంబిక, భవాని, పరమేశ్వరి, కౌశికి, వింధ్యవాసిని ఇత్యాది నామములను సంకేతించారు. వారే కాళీ, పార్వతి కూడా. అటు మార్కండేయ పురాణం, వరాహ పురాణంలో వారిని వైష్ణవదేవిగా వర్ణించారు. దక్షిణములో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సహచరి దేవి పద్మావతియు ఆమెయే. త్రిపుర సుందరి, కపాలీశ్వరీ దేవి, క్షీరభవానీ మాతయు వారే. మాత వజ్రేశ్వరి, మాత జ్వాలాముఖి, మాత చిత్తపూర్ణి, మాత మనసాదేవి ఆదిశక్తి మహాలక్ష్మి యొక్క రూపములే. మేము తమకి ఈ ధారావాహికలో ఈ సమస్త రూపములలో కొన్ని ముఖ్యమైన రూపములను దర్శింపచేసేదాము. శ్రీలక్ష్మి, మోహిని అవతారములు చూపించిన తరువాత ఇక మేము ప్రప్రథమముగా శ్రీ వైష్ణవీ మాత యొక్క గాథను ఆరంభించెదము. ఈనాడు భారతదేశంలో సమస్త దేవీస్థానములలో లోకహితవు కొరకు జనులందరూ పూజించు వారిలో మాత వైష్ణవీదేవి యొక్క స్థానమే ఉన్నతమైనది. వైష్ణవీదేవి యొక్క మందిరము త్రికూట పర్వతం యొక్క ఒక పవిత్రమైన గుహలో కలదు. ఆ గుహలో మాత రాణిని పూజించుటకు
ప్రతి సంవత్సరము అనేక కోట్ల యాత్రికులు భారతదేశము నలుమూలల నుండి వచ్చేదరు. ఇంకా వివరించాలంటే దక్షిణములో తిరుపతి బాలాజీ మరియు ఉత్తరములో మాత వైష్ణవీదేవి మందిరములలో ఎంతమంది భక్తులు వచ్చేదరో అంతమంది మరి ఏ తీర్థమునకు వెళ్లరని చెప్పవచ్చు. వైష్ణవీదేవి యాత్ర వాస్తవమునకు జమ్మూ నగరము నుండే ఆరంభమగును. దారిలోని ముఖ్యమైన విడిది కటడ. ఇది అతి చిన్న ఊరు. త్రికూట పర్వత చరణముల వద్ద కలదు. ఇచ్చట నుండి త్రికూట పర్వతారోహణము ఆరంభమగును. అచట సముద్ర తలము నుండి 5200 అడుగుల ఎత్తులో మాత యొక్క ఆ పవిత్రమైన గుహ కలదు. ఇచ్చట మాత వైష్ణవీదేవి అనేక యుగముల నుండి అదృశ్య రూపములో తపస్సులో నిమగ్నురాలై కలియుగములో సంభవించబోవు శ్రీ కల్కి అవతారము కొరకు నిరీక్షించుచున్నారు. వైష్ణవిదేవి యొక్క గాథ శుభారంభము త్రేతాయుగము నుండి ఆరంభమగును. ఆ యుగములో వైష్ణవదేవి మహారాజా రత్నాకరుని గృహములో త్రికుట నామముతో జన్మించును. పుత్రి, ఈ సమయమున ఎచ్చటికి వెళుచుంటేవి? పితాశ్రీ, ఈనాడు శ్రావణ పూర్ణిమ. నేను చెల్లులతో కాత్యాయని మాతను పూజించుటకు వెడలుచుంటిని. అటువలనే పుత్రి, నీకు శుభము కలుగుగాక. తమ ఆశీర్వాదము లభించినచో మాత అవశ్యము నా మనోవాంఛను పూర్తి చేయను. మాతకు నా మనోవాంఛలన్నీయూ విశదమే. తరువాత పిత యొక్క ఆజ్ఞతో ఆ జన్మలో ఆమె భగవానులు విష్ణువు యొక్క మానవావతారము భగవానులు శ్రీరాముని పతిగా పొందుటకు మహాఘోరమైన తపమాచరించినది. పరంధామా, తమరా? ప్రణామములు పరంధామా. ఆమె ఈ మహాతపస్సు యొక్క ఫలస్వరూపముగా శ్రీరాముడు ఆమెకు దర్శనమివ్వగా రాజకుమారి త్రికుట వారికి పత్ని కావలనని కాంక్షను ప్రకటించినది. అప్పుడు శ్రీరాముడు ఆమెతో, దేవి, మేము ఈ జన్మనందు ఏకపత్ని వ్రతము ఆచరించుచుంటిమి. అందువలన ఈ జన్మనందు నీ మనోవాంఛితము నెరవేర్చలేము. కాని నీ మహోన్నతమైన తపస్సు నిష్ఫలము కాజాలదు. అందువలన కలియుగమునందు మేము కల్కి అవతారము ధరించినప్పుడు నీవు మా సహచరివి కాగలవు. అంతవరకు నీవు
మా భక్తులకు శుభములు కలిగించుచుండవలెను. పరంధామ, నా ప్రేమ సత్యమైన ఎడల నేను అవశ్యము తమను పొందగలను. అందువలన నాకింతటి సుదీర్ఘ నిరీక్షణ అవసరమే. ఆజ్ఞాపించండి పరంధామ. తమరు కల్కి అవతారము ధరించినంత వరకు నేను నేను ఎచ్చట నివసించవలెను. హే దేవి, మేము నీ యొక్క సంకల్పమునకు ప్రసన్నులమైనాము. మేమానాడు దండకారణ్యమున ఎందరో రాక్షసులను సంహరించి తపోనిష్టలో ఉన్న సాధుజనులను మునులను సంరక్షించితిమి. అయినను అచట ఇంకా కొందరు రాక్షసులు మిగిలియే ఉన్నారు. కావున నీవు ప్రథమముగా దండకారణ్యమునకేగి రాక్షస సంహారము కావించి అచ్చటి మునులను సాధుజనులను కాపాడవలెను. తదనంతరము నీవు ఉత్తరముననున్న హిమాలయ పర్వతములందలి అవిష్టగిరి శిఖరమున ఉన్నటువంటి త్రికూట పర్వతమునందలి దివ్య గుహలో వసింపవలెను. ఆ గుహ అనాదిగా 3 మహాశక్తుల నివాసము. ఆ గుహలో నివసించుట వలన నీకు ఆ 3 మహాశక్తుల యొక్క ప్రేరణ లభించును. అచ్చటికి చేరుటకు పూర్వము మార్గమధ్యమున భైరవ, బలి అనడి భయంకరమైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. ఆ తదనంతరం నీవు ఆ గుహయందు తపస్సులో నిమగ్నురాలవై మా కల్కి అవతారము కొరకు నిరీక్షించవలెను. దేవి త్రికుట, కాలగమనములో భక్తజనులందరూ నిన్ను వైష్ణవీదేవి నామముతో స్తుతించెదరు. కావున నీ యొక్క వైష్ణవీదేవి నామము శాశ్వతమగును. నీ ఆస్థానమున లాంగూరుడను వీరవానరుడు ద్వారపాలకుడుగా నుండును. అతడు నీ ధ్వజమును చేతబట్టుకొని ముందు నడచును. సమస్త భూమండలమున నీ మహిమలు వ్యాపించును. నీ యొక్క మహిమల వలన లోకమునందలి జనులకు శ్రద్ధ, ఆరాధన, భక్తిభావములు కలుగును. ధరిత్రి అందరి నలుదిశల నుండి శతకోటి జనులు నిన్ను పూజించుటకు నీ త్రికూటధామమును కరుదించెదరు. అచ్చటకు విచ్చేసినంతనే వారి సమస్త మనోవాంఛితములు సంపూర్ణమగును. పరంధామ, ఈ సమస్త గాథ మేము ఇక ముందు సవిస్తరముగా వినిపించెదము. శ్రీరాముని ఆ ఆశీర్వచనము సమస్త భూమండలముపై నీ మహిమ వ్యాపించును అన్నది ఎంతో సత్యమైనది. ఈ ప్రణామము కటడా నుండి మాత యొక్క ద్వారము వరకు ప్రయాణించు భక్తులకు అపార సందోహము నుండి ఇది ప్రమాణితమగు. కటడా నుండి భవనము వరకు 14 కిలోమీటర్ల రహదారి రాత్రి గాని పగలు గాని సందడిగా ఉండును. 24 గంటలు భక్తులు డోలీలు ఈ మార్గములో మాత యొక్క నామమును స్తుతిస్తూ వెళుతూనే ఉండును. महामात की जय हो, भवानी माता की जय हो, बंगर तल्ली की जय हो, जय हो माता, जय हो माता, जय हो माता, जय हो. చీచీలు చల్లని మా తల్లి, చక్కని మా తల్లి, నీవే మా శరణమ్మా. చూసిన కళ్ళకు సుఖభోగం, కొలిచిన వారికి సౌభాగ్యం, వచ్చి మొక్కిన గోడని కలుగును సుఖజీవన సాఫల్యం. మంచి మనసు వెడిన దక్కును ఇహముల మోక్ష ప్రదానం. భక్తి భావముతో కొలవాలి, ముక్త కంఠ
మనముతో పొగడాలి వచ్చి మొక్కిన తోడని కలుగురు సుఖ జీవన సాఫల్యం మంచి మనసు వేడిన దక్కులు ఇహముల మోక్ష ప్రదానం ప్రేమగా చూసే మమతల మాత పిలిచిన పలికే దయగల మాత భక్తుల పాలిట వరాల మూట జగముల తల్లికి జయ హో అనరా మహాలక్ష్మి తానే మహామాత తానే వరములను సగి వైష్ణవి మాత తానే బ్రహ్మలకు మూలమురాయి పగలు లేదు రాత్రి లేదు మదిలో దేవిని కొలవాలి దిగులు లేదు చింత లేదు నిత్యం మాత్రం వేడాలి ఆదిశక్తిని ధ్యానించాలి అందరూ కలిసి వేడాలి వచ్చి మొక్కిన తోడని కలుగును సుఖ జీవన సాఫల్యం మంచి మనసు వేడిన దక్కును ఇహమున మోక్ష ప్రదానం ఆ మార్గములో ప్రప్రథమముగా బాణగంగ యొక్క దృశ్యము గోచరించును. ఇచట మాత తన సింహము యొక్క దాహము తీర్చుటకు ధరిత్రిపై బాణము వేసి గంగను వెలికి తీసినారు. తర్వాత చరణముల పాదుకల స్థానము వచ్చును. అచట మాత యొక్క చరణ చిహ్నములు అంకితమై ఉన్నవి. తదనంతరం కుమారి పఢావు గోచరించును. అచట భైరవ బలి మాతను వెంటాడుచు గర్భగుహలో ప్రవేశించినాడు. ఇతట సంధ్యా సమయం యొక్క అనుపమ దృశ్యము మనోహరముగా ఉండును. అంతములో మాత యొక్క భవనము ప్రవేశించి భక్తజనులు మాత యొక్క మహాసన్నిధిలో ఆసీనులై మాతను స్తుతించెదరు. మహామాతవే మహామాతవే మొరవినవే మముగనవే ఇది వినుము కనుము గై కొనుమిది ఏ బహుమానం ఇది వినుము గనుము గై కొను ఇది ఏ బహుమానం బహుమానం మహామాతవే మహామాతవే మొరవినవే మముగనవే ఇది వినుము కనుము గై కొనుమిది ఏ బహుమానం ఇది వినుము గనుము గై కొను ఇది ఏ బహుమానం అంతములో ఆ దివ్య గుహలో భక్తులు ఆ త్రిశక్తులను స్మరించెదరు. ఆ గుహలో ఆ త్రిశక్తులలో మధ్యనున్న శక్తి మాతే మహాలక్ష్మీదేవి. వైష్ణవి మాత త్రిలోకములకు మాత. ఈమె విష్ణువు యొక్క భక్తి, విష్ణువు యొక్క శక్తి స్వరూపిణి. శ్రీ మహాలక్ష్మి యొక్క వైష్ణవావతార గాథ వాస్తవమునకు సముద్రమథనము నుండి ఆరంభమైనది. అప్పుడు సాగరరాజు దేవి లక్ష్మి యొక్క పితగా మారి వారికి కన్యాదానము చేసినారు. వారి ఆనందమునకు హద్దులు లేకపోయినవి. మది పులకించు కన్యాదానం కమ్మని భాగ్యం ఇదేనులే జన్మే ధన్యం వాయనులే శ్రీ భగవతి శ్రీహరి పరిణయ వేడుక భాగ్యం ఇదేనులే కన్నుల పండుగ ఆయనులే మది పులకించు కన్యాదానం. అప్పుడు వారికి ఒకే ఒక లోటు హృదయంలో మిగిలిపోయినది. వారు లక్ష్మి యొక్క కన్యాదానము కావించి పిత యొక్క సుఖమును అనుభవించినారు. కాని అది అర్ధ సంతోషమే. అందువలన వారు ఒకనాడు భగవతి మహాలక్ష్మిని ప్రార్థించినారు.